సో నెవర్ గివ్ అప్. యువర్ టైమ్ ఈస్ కమింగ్ ఇన్ జీసస్ నేమ్. లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. సో మోషే మర్డర్ చేసి వెళ్ళిపోయాడు, తప్పించుకొని పారిపోయి వెళ్ళాడు, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళ యొక్క మామ యొక్క గొర్రెలను మేపుతున్నాడు. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సడన్ గా దేవుడు ప్రత్యక్షమై, మోషే, నీ చరిత్ర ఈ రోజు నుంచి రాయబోతున్నాను. మోషే, నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాను, నీ ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు. సడన్ షిఫ్ట్ అనండి, అందరు కూడా సడన్ చేంజ్ అనండి. సో మోషే కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్ గా నువ్వు గొప్ప దైవజనుడు, ఇక నీ ఈ భూలోకంలో నిన్ను మించిన దైవజనుడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టబోడు అన్నట్టుగా దేవుడు ఆయనను మార్చేశాడు. అర్థమవుతుందా? కొత్త చరిత్ర రాసేశాడు. సడన్ షిఫ్ట్. సో దేవుడు అలా సడన్ షిఫ్ట్ చేస్తాడండి. అన్నాడు అబ్రహాము. సో అబ్రహాము 75 సంవత్సరాలు వచ్చింది, దర్శించాడు దేవుడు. అబ్రహామా, నీ టైం స్టార్ట్ అయింది, నీ జీవితంలో కొత్త చరిత్ర రాయబోతున్నాను, నీ ద్వారా కొత్త చరిత్ర సృష్టించబోతున్నాను అన్నాడు. అలాగే సృష్టించాడు. ఆనాడు శిష్యులు చేపల వలలను కడుక్కుంటున్నారు, వలలను కడుక్కుంటున్నారు, జాలర్లు. సడన్ గా యేసయ్య దర్శించాడు. మీ మీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది, మీ టైం స్టార్ట్ అయిపోయింది, ఇప్పటి నుంచి మీరు మనుషులు పట్టే జాలర్లు అవుతారన్నారు. సో ఆనాడు సౌలు హింసకుడు, దూషకుడు, సో నరహంతకుడు, ఎక్కడ ప్రేయర్ మీటింగ్ పెడితే అక్కడ క్రైస్తవులను ఊచకూత కోసేవాడు. సడన్ గా ఒక వెలుగు వచ్చేసింది సౌలు మీదికి. అప్పుడు యేసు ప్రభు వారు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సో అప్పటి నుంచి నువ్వు సౌలు కాదు, ఇక్కడ నుంచి నువ్వు పౌలు అనబడతావని గొప్ప దైవజనుడుగా మార్చాడు. సో సడన్ చేంజ్. ఆనాడు సౌలు మీదికి సామ్యుయేలు చెప్తాడు, ఒక సౌలు అనే వ్యక్తి వస్తాడు, ఆయనను అభిషేకించు, రాజు అయిపోతాడు అన్నాడు. తర్వాత 14 సంవత్సరాల గొర్రెలు కాసుకునే వ్యక్తిని చూపించాడు సామ్యుయేలుకి, నువ్వు ఆయనను అభిషేకించు, ఆయన రాజు అయిపోతాడు అని చెప్పాడు. సడన్ షిఫ్ట్ అనండి, అందరు కూడా సడన్ చేంజ్ అనండి. సో వాళ్ళందరికీ టైం వచ్చింది, నీ టైం ఆల్రెడీ వచ్చేసింది. యువర్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. అందరూ అనండి, మై టైమ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ అని. ఎస్, అందుకే నువ్వు ఏ రోజైతే యేసయ్యను నమ్మావో, ఏ రోజైతే యేసయ్యను అంగీకరించావో, అప్పుడే నీ టైం స్టార్ట్ అయింది. గుర్తు పెట్టుకోండి. సో యువర్ ఇన్ దట్, ఆ టైంలోనే నడిపిస్తున్నాడు దేవుడు, ఆ టైంలోనే నడిపిస్తున్నాడు. సో వాళ్ళందరికీ సడన్ షిఫ్ట్ వచ్చేసింది. సో నీ సీజన్ కూడా అలాగే ఉంటది. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు నిన్ను రిలీజ్ చేస్తాడు, నిన్ను మార్చేస్తాడు. ఎవరిని బండ్లను ఓడలు చేసేస్తాడు, ఓడలను బండ్లను చేస్తాడు అంటారు కదా. సో అలాగే నీ జీవితం కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మిరాకిల్ జరుగుతుంది. నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గివ్ అప్ ఇవ్వకు. యూ విల్ రిసీవ్ ఇట్. టేక్ ఇట్ యాజ్ ఎ మై ప్రొఫెటిక్ వర్డ్, నా ప్రొఫెటిక్ వర్డ్ ని తీసుకొని మీరు ప్రేర్ చేయండి. మై టైమ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ అనండి. అందరు కూడా, నా టైం అంతా స్టార్ట్ అయిపోయింది. సో అందుకే నువ్వు ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నావా, అయితే నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. విన్న చెవులు ధన్యమవును గాక. ఐఎమ్ నాట్ మోటివేటింగ్ యూ, ఐఎమ్ నాట్ ఇంప్రెసింగ్ యూ, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. నీ లైఫ్ లో కూడా అలాగే అబ్రహాం తోటి పిలుచుకొని, సడన్ గా అబ్రహాం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, పిలుచుకొని సడన్ గా అబ్రహాం, ఈ రోజు నుంచి నీ లైఫ్ మారిపోతుంది, ఈ రోజు నుంచి నీ టైం వచ్చేసింది, ఈ రోజు నీ టైం వచ్చేసింది అన్నాడు. మోషేను కూడా, నీ టైం వచ్చేసింది మోషే, నువ్వు గొప్ప దైవజనుడు అయిపోతావు అన్నాడు. ఏలియాని కూడా అన్నాడు. దావీదును కూడా టైం వచ్చేసింది, అభిషేకించేశాడు, రాజు అయిపోయాడు. అలాగే సౌలును కూడా అభిషేకించాడు, రాజు అయిపోయాడు. సో అలా ఉంటదండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అబ్రహాం లాంటి బ్లెస్సింగ్ నీ లైఫ్ లో కూడా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసేసాయి. సో యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. సో కాబట్టి నెవర్ గివ్ అప్, యువర్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. సో వెనెవర్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్, నువ్వు ఎప్పుడైతే యేసయ్యను హృదయపూర్వకంగా అంగీకరించావో, హృదయపూర్వకంగా నమ్మావో, ఆ రోజే నీకు టైం వచ్చేసింది. అప్పుడే, అందుకే అదే టైంలో నువ్వు నడుస్తున్నావు. సో అబ్రహాంని పిలిచిన తర్వాత 75 సంవత్సరాలకు నీ చేత కొత్త రాత రాయబోతున్నాను, నీ కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాను, నీ లైఫ్ ఇలా ఉండదు, వేరేలాగా ఉంటుంది అన్నప్పుడు ఆయనకు అదే టైంలో నడుచుకుంటా వెళ్ళాడా లేదా? 100 years కి తనకు పిల్లలు వచ్చారు, అదే టైంలో నడిపించాడా లేదా దేవుడు? సో అలాగే దేవుడు కూడా
ఆయన అనుకున్న టైంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన టైంలో నిన్ను నడిపిస్తున్నాడు. సో అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నేను అనుకున్నది ఏది జరగట్లేదు, నేను ప్రార్థించుకున్నది ఏది జరగట్లేదు, నేను అనుకున్నది ఏది జరగట్లేదా? అయితే గుడ్ న్యూస్ మీకు, మీరు అనుకున్నది మీ జీవితంలో జరగట్లేదు అంటే దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరుగుతుందని అర్థము. గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్ లో మార్క్ చేసుకోండి ఈ వర్డ్. చాలా మంది అంటారు, బ్రదర్ నేను ఏది ప్రార్థించినా నాకు జవాబు రావట్లేదు, నేను ఏమనుకున్నా కూడా నాకు అది జరగట్లేదు అని చాలా మంది అంటారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు అనుకున్నది జరగట్లేదంటే దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరుగుతుందని అర్థము. ఒకవేళ మీరు అనుకున్నది జరిగిందంటే దేవుడు అనుకున్నది మీరు అనుకున్నది ఒకటైంది కాబట్టి అది జరిగిందని అర్థము. అందుకే నేను కూడా కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోతే నేను రిగ్రెట్ కాను. ఎందుకంటే నేను అనుకున్నది నాకు రాకపోవచ్చు, అంటే నేను అనుకున్నది జరగట్లేదు అంటే దేవుడు అనుకున్నది జరుగుతుందని అర్థము. అర్థమవుతుందా? సో యువర్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. బిలీవ్ దట్. నీకు కూడా సడన్ షిఫ్ట్ వచ్చేస్తుంది. ఒకసారి నువ్వు నమ్మలేవు, నువ్వు ఊహించలేనంత. అబ్రహాం ఊహించలేదు, సడన్ షిఫ్ట్ వచ్చేసింది. యాకోబు ఊహించలేదు, సడన్ షిఫ్ట్ వచ్చేసింది. అండ్ అలాగే మోషే ఊహించలేదు, సడన్ షిఫ్ట్ వచ్చేసింది. సో సౌలు ఊహించలేదు, ఆ యేసయ్య శిష్యులు ఊహించలేదు, సడన్ షిఫ్ట్ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. మానవ జీవితాన్ని దేవుడు వ్యర్థం కానివ్వడు. మనిషి యొక్క జీవితాన్ని వ్యర్థం కానియడు. నువ్వు కూడా అదే హోప్ తో ఉండు. ఎస్, నా టైం కూడా ఇలాగే ఉంటది. ఎందుకంటే అబ్రహాంని పిలిచినప్పుడు 70 సంవత్సరాల చరిత్రను మర్చిపో అన్నాడు. మోషేని కూడా అన్నాడు, మోషే మర్డర్ చేసి వెళ్తాడండి. ఐగుప్తుని ఒకరిని మర్డర్ చేసి వెళ్తాడు. 40 సంవత్సరాలు ఉండి గొర్రెలు కాస్తుంటా అంటాడు, మేకలను మేపుతుంటా అంటాడు. అప్పుడు సడన్ గా చెప్పేసి నీ 80 సంవత్సరాల లైఫ్ ని కొట్టేస్తున్నాను మోషే, ఇప్పటి నుంచి నీ లైఫ్, నీ టైం స్టార్ట్ అయింది. నిన్ను మించిన దైవజనుడిగా భూలోకంలో పుట్టడు ఉండడు అని చెప్పేశాడు. శిష్యులు జాలర్లు పట్టుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు చేపలను పట్టే జాలర్లు కాదురా, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా అంటున్నాడు. సో అర్థమవుతుందా అండి? హోప్ తో ఉండండి. సో దేవుడు ఎప్పుడు ఎవరిని దర్శిస్తాడో తెలియదు. సో నిన్ను ఆల్రెడీ దర్శించాడు సార్. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దేవుడు నేను ఆల్రెడీ దర్శించేశాడు. సో యూ విల్ రిసీవ్ ద మిరాకిల్, యూ రిసీవ్ ద వండర్స్, యూ విల్ రిసీవ్ ద సైన్స్. సో అన్నాడు, అబ్రహాం ఎలాగైతే దర్శించాడో, మోషేని ఎలాగైతే దర్శించాడో, దావీదుని ఎలాగైతే దర్శించాడో, సౌలుని ఎలాగైతే దర్శించాడో, అయ్యా అలాగే పీటర్ని, పౌల్ని, ఆండ్రియాని, థామస్ ని ఎలాగైతే దర్శించాడో, సౌలుని ఎలాగైతే దర్శించాడో, అలాగే దేవుడు మనల్ని కూడా దర్శించేశాడు. కాకపోతే మనందరం అదే ప్రాసెస్ లో ఉన్నాము, నమ్మండి. అదే ప్రాసెస్ లో ఉన్నాము, వెళ్తున్నాము, నమ్మండి. సో కాబట్టి హోప్ తో ఉండండి, హోప్ తో ఉండండి. నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నువ్వు కూడా యూ సీ ద గుడ్ సీజన్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్ లో ఒక సీజన్ ని చూస్తావు, సీజన్ చూస్తావు. ఒక గాలి వచ్చినట్టు వస్తుంది నీ ఆశీర్వాదము, అన్ఎక్స్పెక్టెడ్ గా నీకు వస్తుంటది. దేవుడు దృష్టిలో మీరున్నారు, అందుకే ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నారు. దేవుడి ప్రణాళికలో మీరందరు ఉన్నారు, అందుకే ఈ వాక్యం వింటున్నారు. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్, ప్రొఫెటిక్ వర్డ్. అందరికి టైం కావాలి, కానీ నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దేవుడి దృష్టిలో. నువ్వు ఏ రోజైతే నువ్వు ఆయనను యేసయ్యను హృదయపూర్వకంగా నమ్మావో, ఏ రోజైతే నువ్వు ఆయనను అంగీకరించావో, ఆ రోజే నీ టైం స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? సో కాక మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ వచనము, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. వదిలేసేయండి గతం గత. నేను చెప్తున్నా కదా, ఈ రోజు నుంచి దేవుడు నీ రాతను తిరగరాయబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ చరిత్రను సృష్టించబోతున్నాడు. సో ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ, మోషే చూడండి, 80 years, అప్పటిదాకా ఆయనకు బ్రేక్ త్రూ లేదు. 80 years లో బ్రేక్ త్రూ వచ్చేసింది. 80 years లో బ్రేక్ త్రూ వచ్చేసి గొప్ప దైవజనుడయ్యాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా మోషే? లెక్కించలేని అద్భుతాలు, ఊహించలేని అద్భుతాలు చేశాడు. బండ మీద కొడితే నీళ్ళు వచ్చేది, చేతులెత్తితే ప్రార్థనకు జవాబు వచ్చేది, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యేది, 430 సంవత్సరాల బానిసత్వంగా ఉన్న వ్యక్తులను విడుదల కలిగించేశాడు.
అంత గొప్ప చేంజ్ వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా. అబ్రహాం కూడా అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా, అబ్రహాం 70 సంవత్సరాల లైఫ్ ని నేను తుడి చేస్తున్నాను, ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త రాత రాయబోతున్నాను, నీ టైం వచ్చేసింది అన్నాడు. మోషేను కూడా, మోషే ఇక నువ్వు ఫరోకే నిన్ను దేవుడిగా చేస్తున్నాను, నీ టైం వచ్చిందని అన్నాడు. సౌలు హింసించకు, సౌలా నన్ను హింసించకు, నీ టైం వచ్చింది, నువ్వు పౌలు లాగా మారిపోతున్నావు అన్నాడు. దావీదుని, గొర్రెలు కాసుకున్న వ్యక్తిని, దావీదా నీ టైం వచ్చేసింది, నువ్వు ఇజ్రాయేలీల ప్రజలకు రాజు అవుతున్నావు అన్నాడు. సౌలుని కూడా, నీకు టైం వచ్చింది సౌలు, నువ్వు కూడా ఇజ్రాయేలీల ప్రజలకు రాజు అవుతున్నావు అన్నాడు. సో చూసారా అండి, అలా ఉంటది దేవుడి యొక్క షిఫ్ట్, దేవుడి యొక్క బ్లెస్సింగ్. ఇట్లా ఒక్కసారి చేంజ్ అయిపోతుంది నీ లైఫ్. సో కాబట్టి బలహీనులు కాక ధైర్యము వహించుడి, ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలము. చేంజ్ యువర్ మైండ్ సెట్, నా జీవితం కూడా తప్పకుండా మారిపోయింది అని నువ్వు ప్రార్థించండి, నమ్మండి, విశ్వసించండి, తప్పకుండా అయిపోతుంటది. సో అందుకే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును, మీ కార్యం అన్ని కూడా సఫలం చేస్తాడు. నెవర్ గివ్ అప్, యువర్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు, యిర్మీయా 29:11 నేను ఎరుగుదును. సో దేవుడు మనందరి మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్నాడు. అబ్రహాం మీద ఒక ఉద్దేశము, యాకోబు మీద ఉద్దేశము. యాకోబు, మళ్ళా చెప్తాను చూడండి, యాకోబు మోసగాడు, తండ్రిని అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు. సో కానీ ఒక సందర్భం వచ్చింది, యాకోబు ఆ దేశంలోనే గొప్పగా ఫలించబడ్డాడు. సో అందుకే యాకోబుని ఇప్పుడు ఏం మార్చాడు, పేరు ఇజ్రాయేలీలుగా మార్చాడు. ఇప్పుడు యాకోబు పేరు మీద ఒక దేశమే ఉంది, ఆ దేశాన్ని కొట్టే దేశమే లేదు, ఆ దేశాన్ని, ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఓడించే దేశం ఇంకా పుట్టదు కూడా. అది ఎవరి పేరు మీద ఉంది, యాకోబు పేరు మీద ఉంది. చూసారా అండి, సడన్ షిఫ్ట్ వచ్చిందా లేదా? యాకోబు ఇక నీ పేరు యాకోబు అనదు, ఇజ్రాయిల్ అనబడుతుంది, నీ పేరు మీద ఒక దేశాన్ని ఇచ్చేస్తున్నానని దేశాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు యాకోబు పేరు మీద ఒక దేశమే ఉంది. మళ్ళీ ఎవరైనా మోసం చేశాడు, తండ్రిని అన్నను మోసం చేసి అబద్ధమాడిపోయాడు. సో అలాంటి యాకోబుని దేవుడు ఇజ్రాయెల్ దేశంగా మార్చేశాడు, ఇజ్రాయెల్ గా మార్చేశాడు. సో యూ కెన్ సీ ద మిరాకిల్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ గాడ్స్ పవర్ అండి. నువ్వు దేవుడిని గుర్తు పెట్టుకో, నిన్ను కాదు, నీ గతాన్ని బట్టి నీ భవిష్యత్తు డిసైడ్ కాదు. సో వీళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే. ఇప్పుడు అబ్రహాము చూడండి, తన భార్యను చెల్లె అని చెప్పి 2 సార్లు అబద్ధం ఆడాడు. మోషే ఐగుప్తుని చంపేసి పారిపోయాడు, మర్డర్ ఈజ్ ఎ క్రిమినల్. సో యాకోబు మోసగాడు, అన్నను తమ్ముడిని మోసం చేసి వెళ్ళాడు. సో అది సౌలు హింసకుడు, దూషకుడు, విమర్శకుడు, నరహంతకుడు. సో పౌలు లాగా మారాడు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్. నేను చెప్తున్నా, నీ పాస్ట్ గురించి నువ్వు భయపడకు, వదిలేసాయి. నువ్వు ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో కొత్త రాత రాయబోతున్నాడు, కొత్త చరిత్ర నీ ద్వారా కూడా సృష్టించబోతున్నాడు. వెన్ యూ బిలీవ్ ఇట్, వెన్ యూ రిసీవ్ ఇట్ దిస్ వర్డ్, యూ విల్ బి సీ ద మిరాకిల్, యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ లైఫ్. ఇది నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. అర్థమవుతుందా? అందుకే దేవుడు మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే గాని ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది అంటారు, బ్రదర్ నేను ఏది ప్రార్థించినా అయితలేదు, బ్రదర్ నేను ఏది అనుకున్నా అయితలేదు. ఒకటే, నువ్వు అనుకున్నది జరగట్లేదంటే దేవుడు అనుకున్నది జరుగుతుందని నమ్ము. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో కూడా కొన్ని జరగలేదు అంటే దేవుడు అనుకున్నదే జరుగుతుంది అని అర్థము. ఇప్పుడు నేను కూడా అనుకోలేదండి, నిజంగా నేను అన్యజనుడిని, నిజంగా నేను కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఆల్సో లైవ్ విట్నెస్. అన్యజనుడిని. ఏప్రిల్ 2వ తారీఖు వరకు నాకు క్రీస్తు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. సో నాకు బైబిల్ అంటే తెలియదు. ఏప్రిల్ 2, 2019, ఏప్రిల్ 2, 2019, ఏప్రిల్ 2, 2019 వరకు నాకు బైబిల్ అంటే తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, జీసస్ అంటే తెలియదు. కానీ ఏప్రిల్ 3 ఒకటే రోజు 2019 ఒకటే రోజులో సడన్ షిఫ్ట్ నా లైఫ్ కి వచ్చేసింది. చూసారా, ఐఎమ్ ద లైవ్ విట్నెస్, ఐఎమ్ ఆల్సో లైవ్ విట్నెస్. ఆ రోజే ఎప్పుడైతే నేను దేవుడు నన్ను దర్శించాడో ఆ రోజే నా టైం స్టార్ట్ అయింది. నా లైఫ్ లో కూడా సడన్ షిఫ్ట్ వచ్చేసింది. అన్యుడిగా ఉన్న నన్ను ఇమ్మీడియట్ గా దైవజనుడిగా మార్చేశాడు. క్రైస్తవుడుగా కూడా కాదు, దైవజనుడిగా మార్చేశాడు. సో సడన్ షిఫ్ట్. అలా ఎవరి లైఫ్ ఎప్పుడు మారుతుందో తెలియదు. ఎక్స్పెక్ట్ ఇట్. నువ్వు ఆల్రెడీ దేవుడు ప్రణాళికలో ఉన్నావు. సో ఇన్ని వచనాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని బోధనలు, మళ్ళా నేను ఎప్పుడు బైబిల్ చదివింది కూడా లేదు అంతగా ఆ కాలం నుంచి. సో
అలా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ దేవుడు ఇన్ని అద్భుతాలు. ఈ రోజు నమ్ముకున్నానా, తెల్లారి నేను వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు కింద పడడం, ఇన్స్టెంట్ గా హీల్ కావడం, ఇన్స్టెంట్ గా నొప్పులు వెళ్ళిపోవడం, 5 సంవత్సరాల సమస్యలు, 10 సంవత్సరాల సమస్యలు అన్ని కూడా వెళ్ళిపోవడం, ఇమ్మీడియట్ చేంజ్. నా లైఫ్ లో కూడా అబ్రహాం లాగా, యాకోబు లాగా, ఇస్సాకు లాగా, లేక మోషే లాగా, లేకపోతే సౌలు లాగా, పౌలు లాగా, లేకపోతే శిష్యుల లాగా, ఆంధ్రేయ లాగా, పీటర్ లాగా నా లైఫ్ లో కూడా అలా సడన్ చేంజ్ వచ్చేసింది. నా టైం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందని. సో అలాగే నువ్వు కూడా ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో అప్పుడే నీ టైం స్టార్ట్ అయిపోయింది. సో భయపడక, దిగులు పడక. కొంతమందికి ఆ మైండ్ సెట్ ఏంటిదంటే అన్ని ఉన్నా ఏడుస్తుంటా అంటారు. ఏడవద్దు ఎప్పుడు కూడా. మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చూసారా, మనందరి గురించి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ టైం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నీకు సమాధానము, శాంతి అన్ని ఇస్తాడు దేవుడు. ఆల్రెడీ ఇచ్చేశాడని నమ్మండి. సో మిమ్మల్ని కూడా అలాగే షిఫ్ట్ చేశాడు. మిమ్మల్ని కూడా దేవుడు అలాగే ఎన్నుకున్నాడు. మీ పట్ల కూడా దేవుడు అలాగే ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. బిలీవ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్ అండ్ యూ కెన్ ప్రే ఫర్ ఇట్. యు ఆల్రెడీ బ్లెస్డ్. నేను చెప్తున్నా, మీ అందరూ ఆల్రెడీ బ్లెస్ అయ్యారు. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ హీల్డ్. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ డెలివర్డ్. నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈ రోజు ఈ వాక్యం వింటున్నావు. ఇట్స్ ఏ కన్ఫర్మేషన్. వాళ్ళకు టైం రావాలి, వీళ్ళకు టైం రావాలి, వాళ్ళకు టైం రావాలి కాదు. నీకు ఆల్రెడీ టైం వచ్చేసింది. నువ్వు ఆ టైంలోనే నడుస్తున్నావు. దేవుడు నిన్ను ఆయన ప్రణాళికలో నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో నడిపిస్తున్నాడు. అందుకే నువ్వు అనుకున్నది జరగట్లేదు, దేవుడు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు అనుకున్నది జరగట్లేదు అంటే దేవుడు అనుకున్నది జరుగుతుంది అన్నట్టు. నువ్వు ఉద్దేశించింది జరగట్లేదు అంటే దేవుడు ఉద్దేశించింది జరుగుతున్నట్టు. నేను అలాగే అనుకుంటాను. నేను ఏదైనా అనుకున్నది జరగకపోతే, ఒకటి దేవుడు అనుకున్నది జరుగుతుందని అనుకుంటాను. గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవుడిగా మారాలని ఎప్పుడు అనుకోలేదు, దేవుడు అనుకున్నాడు. నేను దైవజనుడిగా రావాలని నేను అనుకోలేదు, ఎప్పుడు దేవుడు అనుకున్నాడు. నేను అనుకోలేదు అంటే ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నదే జరుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అనుకున్నదే జరుగుతుంది. అన్నాడు అబ్రహాంని దేవుడు అనుకున్నాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. మోషేను దేవుడు అనుకున్నాడు, నిన్ను దైవజనుడిగా చేస్తానని. మోషే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను దైవజనుడు కావాలి, నేను దేవుడు సేవ చేయాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా వచ్చేసింది, ఒక ఫైర్ వచ్చేసింది, ఒక అగ్నితో మాట్లాడాడు. నేను నిన్నే ఫరోకి దేవుడిగా చేస్తానన్నాడు. అబ్రహాం కూడా, అబ్రహామా నిన్ను కూడా నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి జరుగుతుందంటే, జరగట్లేదంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నది జరగట్లేదంటే దేవుడు అనుకున్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నది, దేవుడు అనుకున్నది నీకు జీవితంలో జరుగుతుందని అర్థము. సో బీ పాజిటివ్ ఆల్వేస్, బీ రిజాయిస్. అందరం నవ్వడం స్టార్ట్ చేయండి. అందరు కూడా నవ్వడం స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేయండి. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. మీ అందరు కూడా బ్లెస్ అయ్యారు. సో ఆ మనసులో చింతను తీసేయండి, ఆ విచారణను తీసేయండి. ఆ చింత విచారణ మనిషిని కృంగదీస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అంటున్నాడు. ధైర్యంగా ఉండండి, ఏమి కాదు, ధైర్యంగా ఉండండి. సర్వశక్తి నీడలో ఉన్నావు, సర్వశక్తుడి చేతి నీడలో ఉన్నావు. సో మీ కార్యము సఫలమగును. సో దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు, అదే ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. ఆ ఉద్దేశాలు నీకు మేలు కలుగుతాయి, సమాధానాన్ని ఇస్తాయి, కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. సో నథింగ్ విల్ హార్మ్ యూ, నథింగ్ విల్ హర్ట్ యూ. నువ్వు దేవుడి నీడలో ఉన్నావు, దేవుడితో నడుస్తున్నావు, కాబట్టి ఏది ఏ మాత్రము నీకు హాని జరగదు. సో నిన్ను కూడా, నీ లైఫ్ లో కూడా సడన్ షిఫ్ట్ జరుగుతుంది, సడన్ చేంజ్ జరుగుతుంది. ఎందుకంటే నిన్ను దేవుడు ఆయన ప్రణాళికలో నడిపిస్తున్నాడు. అందుకే హోప్ తో ఉండండి. ఎస్, నా లైఫ్ లో కూడా ఇలా సడన్ షిఫ్ట్ జరుగుతుంది, సడన్ సీజన్ వస్తుంది. ఆ రోజు అబ్రహాంకి, యాకోబుకి, ఇస్సాక్కి వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వాళ్ళకు అలాగా మిరాకిల్ జరిగాయి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. యిర్మీయా 29:12 చూసారా అండి? మీరు నాకు మొరపెట్టండి, నాకు ప్రార్థన చేయండి, నేను మీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు. సో ప్రే ఫర్ యువర్ బ్రేక్ త్రూ.
ప్రే ఫర్ యువర్ కంటిన్యూస్ బ్రేక్ త్రూ. నీ బ్రేక్ త్రూ గురించి ప్రేర్ చేయండి, నీ సడన్ షిఫ్ట్ గురించి ప్రేర్ చేయండి. నేను బిగ్ మిరాకిల్స్, ఒక 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటారు కదా, నువ్వు అలా ఎదురు చూడాలి. నీ లైఫ్ లో దేవుడు ఎప్పుడు ఏ అద్భుతం చేస్తాడో, ఏ సడన్ షిఫ్ట్ చేస్తాడో, ఏ ఆశ్చర్యమైన కార్యం చేస్తాడో, ఏ అద్భుతమైన కార్యం చేస్తాడో వెయిట్ చేయాలి. నువ్వు అలా 1000 కళ్ళతో ఎదురు చూడాలి. నేను అలాగే ఎదురు చూస్తాను. నా దేవుడు ఈ రోజు ఏదైనా చేస్తాడా, ఈ రోజు ఎలాగైనా చేస్తాడా అని ఎదురు చూస్తుంటాను. సో దానివల్ల నాకు దినదినంగా అభివృద్ధి చెందుతున్నాను, దేవుళ్ళు అభివృద్ధి చెందుతున్నాను. సో అర్థమవుతుందా? సో మొన్న అడిగాను దేవుడిని అడిగాను, అయ్యా నా టైం ఎప్పుడు వస్తుంది? దేవుడు అన్నాడు, నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నాడు. సో అవును, నాకు అప్పుడే అనిపించింది, నేను రియలైజ్ అయ్యాను, అవును స్టార్ట్ అయింది కదా, అందుకే కదా మినిస్ట్రీ నడుస్తుంది, స్టార్ట్ అయింది కదా అందుకే అందరికి ప్రేయర్లు చేస్తున్నాను, స్టార్ట్ అయింది కదా అందుకే అందరి నుంచి అద్భుతాలు సాక్ష్యాలు వస్తున్నాయి, ఇంకా నా టైం ఎప్పుడు వస్తుంది అని నేను అడగడం ఏంటి? సో అందుకే నీ టైం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు అంగీకరించావో అప్పుడే నీ టైం స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఇప్పటి వరకు మీకు ఈ వచనాలు తెలియక మీరు ఆ అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు, ఆ అవివేకంలోకి వెళ్ళారు. ఈరోజు వచనము వచ్చింది మీ అందరి మీదకి. అంటే నువ్వు కూడా ఒక అబ్రహాం లాగా, నువ్వు కూడా ఒక యాకోబు లాగా, నువ్వు కూడా ఒక ఇస్సాకు లాగా, నువ్వు కూడా ఒక మోషే లాగా, నువ్వు కూడా యేసయ్య శిష్యుల లాగా, నువ్వు కూడా ఒక పౌలు లాగా, దావీదు లాగా, సౌలు లాగా నీకు కూడా ఒక సడన్ షిఫ్ట్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఊహించని విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. అందుకే దేవుడు ఆయన ప్రణాళిక గుండా నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన టైం గుండా నిన్ను నడిపిస్తున్నాడు. సో అందుకే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థనను గివప్ చేయకు, మొరపెట్టడం గివప్ చేయకు. మన వేళకింత అందుకే 1000 కళ్ళతో ఆశించండి. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటారు కదా కొంతమంది, డైలాగ్ కొడతారు, నేను 1000 కళ్ళతో చూస్తున్నాను. నువ్వు కూడా అలాగే 1000 కళ్ళతో చూడు, నీ ఆశతో ఉండు, ఆకలితో ఉండు. దేవుడు తప్పకుండా నా జీవితాన్ని మారుస్తాడు. అర్థమవుతుందండి? చాలా మంది ఇక నా జీవితం ఇంతేనేమో అని ఫిక్స్ అయిపోతారు. అలా ఉండద్దు. పర్లేదు, నువ్వు ఘోర పాపాలు చేసినా, ఘోర తప్పులు చేసినా, పొరపాటు చేసినా, నీ గతం ఏదైనా పర్లేదు, దేవుడు తుడిచివేస్తాడండి. నీ గతంతో దేవుడికి సంబంధమే లేదు. తెలుసా, మోషేని ఏమన్నాడు? 75 సంవత్సరాలకు నీ గతంతో నాకు సంబంధం లేదు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తా అన్నాడు. అబ్రహాముని, నీ గతంతో నాకు సంబంధం లేదు, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తానన్నాడు. సౌలుని, నీ గతంతో నాకు సంబంధం లేదు, నీకు మంచి భవిష్యత్తు ఇచ్చి పౌలుగా మారుస్తానన్నాడు. చేపలు పట్టే జాలర్లను, నీ చేపలు పట్టే జాలర్లతో నీ గతంతో సంబంధం లేదు, నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా మారుస్తానన్నాడు. అర్థమవుతుందా అండి? ఇట్స్ ఓకే. ఈ రోజు నీ సంవత్సరాలు 40 సంవత్సరాల, 30 సంవత్సరాల, 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, ఇట్స్ ఓకే. గాడ్ కి డజంట్ మ్యాటర్. గాడికి అవన్నీ కూడా లెక్క రావు. నువ్వు ఆశపడు, నా జీవితం కూడా మార్చబడాలి, నేను కూడా గొప్ప జనంగా మారాలి, నేను కూడా గొప్పగా మారాలి అని నువ్వు అనుకో. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను గొప్పగా చేయడం మొదలు పెడతాడు. సో అర్థమవుతుందా అండి? సో సౌలు చూడండి, ఆయన హింసకుడు, దూషకుడు, నరహంతకుడు. సో దేవుడు దర్శించాడు, ఆయనకు టైం వచ్చిందా లేదా, గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎక్కడ ప్రేయర్ మీటింగ్ పెడితే అక్కడ వాళ్ళని వెళ్ళి ఊచకూత చంపేయడమే, డిస్టర్బ్ చేసి రావడమే. అలాంటోడు కాస్త గొప్ప దైవజనుడై దేవుడికి సాక్షిగా మారాడు. అర్థమవుతుందా? దావీదు గొర్రెలు కాసుకునేటోడు. సో అతనికి చదువు రాదు, జ్ఞానము లేదు, అంటే ఇన్ ద సెన్స్ ఒక యుద్ధం చేసే వీరుడు కూడా కాదు. సో ఆయనకు సడన్ గా దేవుడు దర్శించాడు, ఒక అభిషేకము తన తల మీద పడింది, ఆ అభిషేకం తోటి రాజు అయిపోయాడు. ఈవెన్ దావీదు కూడా అనుకోలేదు నేను రాజు కావాలని, సౌలు అనుకోలేదు నేను రాజు కావాలని, మోషే అనుకోలేదు నేను దేవజనుడు కావాలని, అబ్రహాం అనుకోలేదు నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారాలని, నేను నా సంతానము ఆకాశంలో లెక్కించలేని నక్షత్రాలుగా అవుతానని అన్నాడు. చేపర్లు పట్టే జాలర్లు అనుకోలేదు మేము మనుషులను పట్టే జాలర్లం అవుతామని. గుర్తు పెట్టుకోండి, నువ్వు అనుకున్నది జరగట్లేదంటే దేవుడు అనుకున్నది జరుగుతుంది. ఆ దేవుడు అనుకున్నది ఎలా ఉంటదంటే నీకు మేలు కలిగేదేగానే ఉంటది, కానీ హానికరమైనదిగా ఉండదు. సో మొరపెట్టు, డోంట్ గివ్ అప్, యువర్ టైం ఆల్రెడీ స్టార్టెడ్, నీ సమయం ఆల్రెడీ మొదలైపోయింది. సో డోంట్ గివ్ అప్, ఫెయిత్ఫుల్ గా ఉండండి, ట్రస్ట్ఫుల్ గా ఉండండి. ఊకే దిగులుగా, విచారంగా,
ఏదో కోల్పోయినట్టుగా ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి శ్రమలు, పోరాటాలు, మీకు కూడా ఉన్నాయి శ్రమలు, పోరాటాలు. వాటికంటే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నమ్మి ప్రార్థించు. దేవుడు నీతో ఉన్నాడని నమ్మి ప్రార్థించు. ఆ సాడ్ గా ఉండకండి, ఆ యొక్క నీరసంగా ఉండకండి. సంతోషంగా ఉండడం మొదలుపెట్టు. నీ జీవితం కూడా అలాగే సంతోషంగా మారుతుంది. ఆనందంగా ఉండడం మొదలుపెట్టు. నీ జీవితం కూడా ఆనందంగా ఉండడం మారుతుంది. అయ్యో ఏంటి కష్టాలు, అయ్యో ఏంటి బాధలు. సో వస్తాయండి, కష్టం మీద కష్టము, బాధ మీద బాధ. అప్పుడే నీ విశ్వాసము బయటపడుతుంది. నువ్వు మొరపెట్టు, నీ టైం కూడా దేవుడు ఇస్తాడు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. సో వెతకండి. సో అందుకే దేవుడిని నేను ఒకటే చెప్తాను, ఏ పరిస్థితిలో కూడా దేవుడి విషయంలో వదలదు. ఇక్కడ ఏమన్నాడు ముందు వచనంలో, నాకు మొరపెట్టురు. నువ్వు మొరపెట్టడంలో గివ్ అప్ ఇవ్వకు, ప్రార్థన చేయుడు. సో ప్రార్థన చేయడంలో నువ్వు గివ్ అప్ ఇవ్వకు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, మొర పెడుతూనే ఉండు. దేవుడు తప్పకుండా దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల. నేను ఇన్ని వచనాలు చెప్తున్నాను, మీరు పూర్ణ మనసుతో రిసీవ్ చేసుకోవాలి. దిస్ ఈస్ అ రియల్లీ ప్రొఫెటిక్ వర్డ్ అండి. నేను నా ప్రొఫెటిక్ వర్డ్ ఎంతమంది అయితే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మేనిఫెస్టేషన్ లోకి వెళ్తారు, వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్ లోకి వెళ్తారు. వాట్ ఈస్ ద ప్రొఫెసీ వర్డ్ టుడే? నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నీ గుడ్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? ఎస్, నా టైం స్టార్ట్ అయిపోయింది, నేను ఇక ఈ రోజు నుంచి గొప్పగా నేను కూడా మారుతాను, ఒక అబ్రహాం లాగా, యాకోబు లాగా, ఇస్సాకు లాగా. సో యాకోబు చూడండి, అన్నను ఆ తండ్రిని మోసం చేసి వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఆయన పేరు మీద ఒక దేశమే నివసించబడింది. అలానే మిమ్మల్ని మోసాలు చేయమని అనట్లేదు, అలానే మిమ్మల్ని అన్యాయాల అక్రమాలు చేయమని అనట్లేదు. సో నీ గతము వదిలేసి మంచి భవిష్యత్తు, ఈ రోజు నుంచి దేవుడు నీకు కొత్త రాతను రాయబోతున్నాడు. ఈ రోజు కూడా నీ టైం వచ్చేసింది, ఈ రోజు నుంచే నీ టైం వచ్చేసింది అని నమ్మి నువ్వు ప్రార్థించేసాయి. అందుకే నీ ఆర్థిక సమస్యలు పోతాయి, నీ కుటుంబ సమస్యలు పోతాయి, నీ బలహీనతలు పోతాయి, నీ సమస్యలు, శ్రమలు, పోరాటాలు పోతాయి. సో అందుకే బీ రిజాయిస్, కూలిపోయినట్టుగా ఉండకండి, బీ హ్యాపీ. ఏదో మనం ఏదో ఇక మొత్తం ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయని అనుకోకూడదు. అలా అనుకుంటే నీకే కష్టాలు ఎక్కువ వస్తాయి. నీకు ఆరోగ్యం బాగాలేనా, ఐఎమ్ ఫైన్ అనండి, నీ ఒంట్లో ఆరోగ్యం వెళ్ళిపోతుంది. ఎవరినొచ్చి బాగున్నారంటే నీ మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎముకల నొప్పులు ఉన్నాయి, కండరాల నొప్పులు ఉన్నాయి, వద్దు, ఏదొద్దు. నువ్వు ఈ నొప్పులు ఆ నొప్పులు ఉన్నాయి, డోంట్ స్ప్రెడ్ టు యువర్ నెగిటివ్ అబౌట్ యువర్ హెల్త్. నీ హెల్త్ గురించి నెగిటివ్ గా చెప్పుకోమాక. ఐఎమ్ ఫైన్ అనండి, చాలు, నేను బాగున్నాను, దేవుడు కృపను బట్టి బాగున్నాను. ఈవెన్ నీ మెడ నొప్పులున్నా, నరాల నొప్పులున్నా, ఎముకల నొప్పులున్నా, తప్పకుండా నువ్వు బాగుపడతావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు నిన్నేం ట్రీట్ చేయరు, సో నీ మీద ఏం జాలి పడరు. సో అందుకే నేను అదే అంటాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. ఎన్ని రోగాలు ఉండని, ఐఎమ్ హెల్దీ అనుకో, నువ్వు అయిపోతావు, మారిపోతావు, హెల్దీగా మారిపోతావు. ఎన్ని కష్టాలు ఉండని, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రిజాయిస్ అనుకో, ఆ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా అండి? కొంతమందికి ఏ కష్టం ఉండదు, అదే పెద్ద కష్టము. సో నీవు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడలా మీరు నన్ను కనుగొందురు. సో వెతకమంటున్నాడు, విచారణ చేయమంటున్నాడు. సో అందుకే గివ్ అప్ ఇవ్వకండి దేవుడి విషయంలో. నువ్వు బిలీవ్ చేసేసాయి, నా టైం ఆల్రెడీ స్టార్ట్ అయిందని నమ్మేసాయి, నేను మంచి రోజును చూస్తున్నాను అని నమ్మేసాయి, నేను మంచిగా బ్రతుకుతానని నమ్మేసాయి. సో నీ నమ్మకం చొప్పున అదే జరిగిపోతుంది. అర్థమవుతుందా? సో పర్లేదు, నువ్వు గతంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, వదిలేసే, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, తప్పుడు ఆలోచన చేశావు. అలా నేను చెప్తున్నా కదా, మోషే ఒకరిని చంపేసి వెళ్తాడు, కానీ దేవుడు దర్శించి ఆయనను గొప్ప దైవజనుడుగా మారుస్తాడు. సో అర్థమవుతుందా? సో అలాగే ఉంటదండి. యాకోబు మోసం చేసి వెళ్ళాడు, కానీ దేవుడు దర్శించాడు, నీ పేరు ఇక యాకోబు అనబడదు, ఇజ్రాయేలీలు అనబడుతుందని మార్చేశాడు. సో మార్చేస్తాడు. ఏ టైంలో ఎవరి లైఫ్ ఎలా మారుతుందో తెలియదు, గుర్తుపెట్టుకోండి. నా లైఫ్ అలాగే అండి. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ద లైవ్ విట్నెస్, లైక్ అబ్రహాం, లైక్ మోషే, లైక్ యాకోబు, లైక్ ఇస్సాక్, లైక్ పౌల్, లైక్ డేవిడ్. వాళ్ళలాగా నేను కూడా లైవ్ విట్నెస్. సడన్ చేంజ్ నా లైఫ్ లో కూడా. ఏప్రిల్ 2, 2019 అన్యుడిగా ఉన్నాను. ఏప్రిల్ 3, 2019 ఒక్క రోజులో దైవజనుడిగా మారిపోయాను. సడన్ షిఫ్ట్, సడన్ చేంజ్ అనండి. మీరు కూడా, నా లైఫ్ లో కూడా సడన్ షిఫ్ట్ యేసు నామంలో వచ్చును కాక. నా లైఫ్ లో కూడా సడన్ చేంజ్ యేసు నామంలో వచ్చును కాక. అది ఏ షిఫ్టా, ఏ చేంజ్ అనేది దేవుడికి చిత్తము, దేవుడికి తెలుసు.
సో అందుకే బీ మోటివేటెడ్ పర్సన్, నువ్వు మోటివేటెడ్ పర్సన్ గా ఉండు. అందుకే కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడకండి, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎప్పుడైనా నా ప్రాబ్లమ్స్ చెప్పానా? నో. కష్టాల గురించి ఎప్పుడు మాట్లాడద్దు, రోగాల గురించి ఎప్పుడు మాట్లాడద్దు, నెగిటివ్ గురించి ఎప్పుడు మాట్లాడద్దు, సో బాధలు చింతల గురించి ఎప్పుడు మాట్లాడద్దు. ఇట్ షుడ్ బి వాష్ అవుట్. నువ్వు మాట్లాడిన కొద్ది అవి పెరుగుతుంటా ఉంటాయి, మాట్లాడిన కొద్ది పెరుగుతుంటా ఉంటాయి. సో అర్థమవుతుందా అండి? బీ పాజిటివ్ ఆల్వేస్. యిర్మీయా 29:14 నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. చూసారా అండి? గాడ్ కెన్ చేంజ్ ఎనీ టైమ్ యువర్ సిచ్యువేషన్, ఎనీ టైమ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నమ్మిన వాడికే అది. సో చెరలో నుండి నీకు అపవాది కట్టి ఆర్థిక సమస్యలనే బంధకాలు, అనారోగ్య సమస్యలనే బంధకాలు, మానసిక సమస్యలనే బంధకాలు, లేకపోతే ఏ చెరలు, ఏ చెర అంటే ఏంటి? జైలు లాగా. వాటి నుంచి నిన్ను రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తొలివేసిదను. అంటే ఒకప్పుడు నీ పరిస్థితి బాగుండే, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదేమో. మళ్ళీ దేవుడు నీకు పూర్వస్థితిని నీకు ఇస్తాడు. ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించేదను. చూసారా అండి? నిన్ను ఆ బాధల నుంచి, ఆ చింతల నుంచి, విచారాల నుంచి నేను రప్పిస్తాను అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితేను, అచ్చటనే మిమ్మల్ని రప్పింతును. సో మళ్ళీ నిన్ను కడతా అంటున్నాడు దేవుడు. సో మళ్ళీ అనండి, సడన్ షిఫ్ట్, సడన్ చేంజ్, సడన్ మిరాకిల్. సో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్, అన్ఎక్స్పెక్టెడ్ టైం నీకు కూడా దేవుడు చెర్ల నుండి రప్పిస్తాడు. సో నువ్వు కూడా డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద పిట్. నిన్న సమాధిలో నుంచి పైకి లేపుతాడు, ఆ గుంటలో నుంచి నిన్ను పైకి లేపుతాడు, ఆ ఊట బావిలో నుంచి పైకి లేపుతాడు. నీ జీవితం ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితం ఇలాగే ఉంటదని ఫిక్స్ కాకు మైండ్ లో. నువ్వు ఫిక్స్ అయితే అలాగే ఉంటది. ఎస్, నా జీవితము బాగుండడము స్టార్ట్ అయిపోయింది అనండి, నా టైం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, తప్పకుండా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే గాడ్ కెన్ చేంజ్ సిచ్యువేషన్ ఎనీ టైం. అందుకే నేను ఒక పాట రాశాను నా అనుభవం గురించి. స్థితి మార్చే దేవుడవయ్యా, గతి మార్చే దేవుడవయ్యా, కాలాలను మార్చే దేవుడవయ్యా, సమయాలను మార్చే దేవుడవయ్యా, మరణాన్ని జీవంగా మార్చే దేవుడవయ్యా, బలహీనులను బలవంతులుగా మార్చే దేవుడవయ్యా, పాతాళాన్ని, నరకాన్ని పరలోకంగా మార్చే దేవుడవయ్యా. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. సడన్ గా చేంజ్ అయిపోతుంది. ఇక నీ లైఫ్ ఇలా ఉండదు. ఇక ఒక్కసారి సడన్ షిఫ్ట్ వచ్చేస్తుంది నీ లైఫ్ లోకి, సడన్ చేంజ్ వచ్చేస్తుంది. ఆ హోప్ తో 1000 కళ్ళతో ఎదురు చూస్తుండు. దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. నువ్వెంతగా ఆశపడతావో దేవుడు నిన్ను అంతగా అభివృద్ధి పరుస్తాడు. నువ్వెంతగా దాహంతో ఉంటావో, ఆకలితో ఉంటావో దేవుడి పట్ల నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. ఇవంతా కూడా మన లోపల ఆకలి లేక, దాహం లేక డ్రై అయిపోవడం వల్ల నువ్వు చూడట్లేదు. యు ఆల్సో సీ ద గుడ్ సీజన్. నువ్వు కూడా ఒక మంచి సీజన్ ని చూస్తావు. ఈ భూలోకాన్ని ముగించే లోప ముందు నువ్వు గొప్పగా ముగిస్తావు. అర్థమవుతుందా అండి? సో అందుకే దేవుడు నిన్ను అన్నిటి నుంచి విడుదల కలిగిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆ మైండ్ సెట్ తీసేయండి, ఆ నెగిటివ్ మైండ్ సెట్ తీసేయండి, ఆ నెగిటివ్ తీసేయండి. నేను ఆల్రెడీ బ్లెస్ అయ్యాను అనుకోండి, ఐఎమ్ బ్లెస్డ్. నేను ఏ రోజైతే యేసయ్యను నమ్మానో ఆ రోజే నేను బ్లెస్ అయ్యాను. నేను ఏ రోజైతే యేసయ్యను అంగీకరించానో ఆ రోజే నా టైం స్టార్ట్ అయిపోయింది. నా టైం స్టార్ట్ అయింది. నాకు మళ్ళీ ఈ టైంలో శ్రమలు రాలేదా? వచ్చాయి. పోరాటాలు రాలేదా? వచ్చాయి. ఇరుకులు రాలేదా? వచ్చాయి. ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఆశీర్వాదానికి గుర్తులు. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి రోడ్ మ్యాప్. ఇదంతా గూగుల్ మ్యాప్ లాగా రోడ్ మ్యాప్. అర్థమవుతుందా? సో జస్ట్ టేక్ ఇట్ మై ప్రొఫెటిక్ వర్డ్. ఎస్, మై టైమ్ ఆల్సో ఆల్రెడీ స్టార్టెడ్. నా లైఫ్ లో కూడా సడన్ చేంజ్ వచ్చును గాక అని ప్రవచించండి, ప్రార్థించండి. ఆల్రెడీ వచ్చేసిందని నమ్మండి. నేనైతే వచ్చేసానని నమ్ముతానండి. ఐఎమ్ బ్లెస్డ్. ఈ ప్రపంచంలో ఎవడైనా బ్లెస్ అయినా కాకుండా నేనైతే బ్లెస్ అయిపోయాను. దాట్స్ ఇట్. ఇక నాకు ఆ యాటిట్యూడ్. ఈ ప్రపంచంలో ఎవరికి టైం వచ్చినా రాకపోయినా నాకైతే టైం వచ్చేసింది. ఈ ప్రపంచంలో ఎవరైనా బాగుపడకపోయినా నేను బాగుపడ్డాను. సో ఆ మైండ్ సెట్ కి వచ్చేసేయండి. కానీ చాలా మంది వాళ్ళు బాగుపడుతున్నారు, నేను బాగుపడట్లేదు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదించబడట్లేదు. ఆ మైండ్ సెట్ వల్ల నువ్వు ఆశీర్వదించబడట్లేదు. వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు. లేదు, నేను ఒకటే అనుకుంటా, నన్ను మించిన అదృష్టవంతుడు ఈ భూలోకంలో ఎవరు లేరు. నన్ను మించిన ఆశీర్వవంతుడు భూలోకంలో ఎవరు లేరు.
సో యూ షుడ్ ఫీల్ లైక్ దట్. నువ్వు అలాగ అనుకో. సో అర్థమవుతుందా? దేవుడు నీ జీవితంలో కూడా కొత్త రాత రాయబోతున్నాడు. కొత్త చరిత్రను నీ జీవితంలో కూడా సృష్టించబోతున్నాడు. నీకు కూడా టైం వచ్చేసింది. సో దేవుడు నిన్ను కూడా పిలుచుకుంటాడు. దేవుడు నిన్ను కూడా కాపాడుకుంటాడు. నిన్ను కూడా గొప్ప జనముగా ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? సో వెన్ యూ బిలీవ్ ఇట్ దిస్ వర్డ్స్, అది నీకు పని చేస్తుంది. అది నీకు పని చేస్తుంది. నిజంగా చరిత్రలలో ఎవరు ఉన్నారో లేదో తెలియదు. సో నా జీవితంలో అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్నో చేశాడు. అది ఇంకెవరి జీవితంలో చేశాడో చేయలేదో తెలియదు. కానీ నా జీవితంలో లెక్కించలేని అద్భుతాలు, ఊహించలేని అద్భుతాలు, ఊహించలేని మార్పులు నా జీవితంలో చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు లెక్కించలేని అద్భుతాలు, ఊహించలేని అద్భుతాలు చేశాడు. నువ్వు మర్చిపోయావు. అందుకే భూలోకంలో నీ జీవితంలో దేవుడు ఏదైతే కార్యం చేశాడో, భూలోకంలో ఎవరి పట్ల చేయలేని కార్యం నీ జీవితంలో చేసేశాడు. గుర్తుపెట్టుకోండి, భూలోకంలో ఎవరి పట్ల చేయలేని అద్భుతాలు ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో నీ జీవితంలో కొత్తగా చేశాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, భూలోకంలో ఎవరికి చేయలేని అద్భుతాలు నాకు కూడా చేసేసాడు. నేను గుర్తుపెట్టుకున్నాను, మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. అర్థమవుతుందా అండి? అందుకే ఈ భూలోకంలో ఎవరు ఆశీర్వదించబడినా నువ్వైతే ఆశీర్వదించబడతావు. ఎవరు స్వస్థత పడకపోయినా నువ్వైతే స్వస్థత పడతావు. ఎవరికైనా టైం వచ్చినా రాకపోయినా నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరు బాగుపడకపోయినా నువ్వైతే బాగుపడతావు. టేక్ ఇట్ మై ప్రొఫెటిక్ వర్డ్. అర్థమవుతుందా? సో చాలా మంది ప్రాబ్లం ఏంటి చెప్పాలా? వాడు బాగుపడ్డాడు, నేను బాగుపడలేదు. వాడు ఆశీర్వదించబడ్డాడు, నేను ఆశీర్వదించబడలేదు. ఆమె బాగుంది, నేను బాగలేదు. సో ఇలా అనుకోవడం వల్ల నువ్వు బాగుపడట్లేదు. ఇలా అనుకోవడం వల్ల నువ్వు ఆశీర్వదించబడట్లేదు. ఒకటే మైండ్ సెట్. ఎవరికి వచ్చినా రాకపోయినా నాకు జాబ్ వస్తుంది. ఎవరికి వీసా వచ్చినా రాకపోయినా నాకు వీసా వస్తుంది. ఎవరికి గర్భఫలం వచ్చినా రాకపోయినా నాకు గర్భఫలం వస్తుంది. ఎవరు వాడినా వాడకపోయినా నేను దేవుడి చేత వాడబడతాను. ఎవరికి స్వస్థత వచ్చినా రాకపోయినా నాకు స్వస్థత వస్తుంది. నువ్వు అనుకో, డెఫినెట్ గా వచ్చేస్తుంది నీకు. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను అంటున్నాడు. అందుకే నా టైం బాగాలేదు, నా టైం. డోంట్ యూజ్ దట్ వర్డ్. నీ టైం ఆల్రెడీ బాగుంది కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నావు, ఇంకా పాతాళ లోకంలో పడిపోలేదు. సో దేవుడు నమ్ముకున్నాక ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడద్దండి. నేను ఆశీర్వదించబడలేదు, నా టైం బాగాలేదు. సో ఆశీర్వాదం అంటే ఏంటి? కోట్ల ఆస్తేనా? అదే నా ఆశీర్వాదం. నేను ఎప్పుడైతే యేసయ్యను హృదయపూర్వకంగా అంగీకరించానో ఆ రోజే నా జీవితానికి ఒక పరమార్థం దొరికింది. ఎప్పుడైతే నేను యేసయ్యను హృదయపూర్వకంగా అంగీకరించానో ఆ రోజే నా జీవితానికి ఒక విలువ వచ్చింది. ఎప్పుడైతే నేను యేసయ్యను నా సొంత రక్షకుడుగా అంగీకరించానో ఆ రోజే నేను విలువైన పాత్రలాగా, దేవుడి చేతిలో ఉపయోగపడే పాత్రలాగా మార్చాడు. సడన్ షిఫ్ట్ ఇన్ మై లైఫ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వాక్యాన్ని ఇలాగా బోధిస్తానా అని కూడా నాకు తెలియదు. బైబిల్ అనే గ్రంథం ఉన్నదని తెలియదు. అందులో ఇన్ని వచనాలు ఉన్నాయని తెలియదు. నాకే తెలియకుండా వాక్యాలు బోధిస్తున్నాను. సడన్ షిఫ్ట్ వచ్చేసింది. ఒక ఆత్మ నా లోపలికి దేవుడు దర్శించాడు, షిఫ్ట్ చేసేసాడు, మార్చేసేసాడు. సో నిన్ను కూడా మార్చేశాడు ఆల్రెడీ. గ్రహించేసేయండి. అందుకేనండి, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ డెలివర్డ్, ఐఎమ్ అనాయింటెడ్. నా టైం వచ్చేసింది. దట్స్ ఇట్. సో దేవుడు నిన్ను అలాగే నడిపిస్తాడు. సో అందుకే అన్ని కోల్పోయినట్టుగా ఉండకు. నీ ఒంట్లో ఎన్ని రోగాలు ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ అని చెప్పండి, ఐఎమ్ హెల్తీ అని చెప్పండి. డోంట్ స్ప్రెడ్ దట్ పెయిన్, డోంట్ స్ప్రెడ్ దట్ యువర్ నెగటివ్ థింగ్స్. నీ హెల్త్ ఇష్యూస్ స్ప్రెడ్ చేయమాక. ఓకే, నీ పెయిన్స్ స్ప్రెడ్ చేయమాక. షేర్ గుడ్ న్యూస్ ఓన్లీ. షేర్ గుడ్ న్యూస్ ఓన్లీ. షేర్ గుడ్ న్యూస్ ఓన్లీ. Speak good words only. Speak good words only. So I have neck pain, I have shoulder pain, I have back pain, I have muscle pains. No, I'm happy, I'm healthy by the God's grace. అర్థమవుతుందా? నేను దేవుడి దయ వల్ల అన్ని బాగున్నాను. నాకు ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధం లేదు, అంత బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. దాట్స్ ఇట్. సో అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు నీ జీవితంలో, ఈ భూలోకంలో ఎవరి జీవితంలో చేయలేని అద్భుతము నీ జీవితంలో ఎన్నో చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. నువ్వు అది గ్రహించట్లేదు, అది గుర్తు పెట్టుకోవట్లేదు.
సో అర్థమవుతుందండి. ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఎన్నో నేను లెక్కించలేని అద్భుతాలు, నేను లెక్కించలేని ఆశ్చర్య కార్యాలు, ఎవరి పట్ల చేయలేని కార్యాలు, ఈ భూలోకంలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి పట్ల చేయలేని ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు. అలాగే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు జీవితంలో చేయలేని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేశాడు, కానీ నువ్వు మర్చిపోయావు. సో వాటిని బట్టి స్తుతించు, వాటిని బట్టి నువ్వు ఆరాధించు. అప్పుడు దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని రెట్టింపు చేస్తాడు. అవునా కాదా? మీరందరూ అదృష్టవంతులా కాదా దేవుడు ఉన్నందుకు? సో వి ఆల్ ఆర్ బ్లెస్డ్, వి ఆర్ ఆర్ రైట్ పీపుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. సో అందుకే అందుకే నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేయకు, నా టైం ఎప్పుడు వస్తుందా, నా టైం ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు బ్లెస్ అవుతానా, నేను ఎప్పుడు ఆశీర్వదించబడతానా, నేను ఎప్పుడు స్వస్థత పడతానా. డోంట్ వెయిట్ దట్. నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు, ఆల్రెడీ నీ టైం వచ్చేసింది, ఆల్రెడీ నీకు స్వస్థత వచ్చేసింది, ఆల్రెడీ నీకు విడుదల వచ్చేసింది, ఆల్రెడీ నీకు అనాయింటింగ్ వచ్చేసింది, ఆల్రెడీ నువ్వు గొప్ప జనముగా అయిపోయావు. అర్థమవుతుందా అండి? సో చేంజ్ దట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బట్టి నువ్వు మారిపోతావు. సో మారిపోతావు. సో విల్ కంటిన్యూ టుమారో. Thank you, Jesus. Lord Jesus, what a wonderful message, my Lord. Thank you so much, your Holy Spirit, God. You are strengthening our faith. Strengthening our faith. ఆనాడు అబ్రహాంని సడన్ గా దర్శించావు, మోషేని సడన్ గా దర్శించావు, ఇజ్రాయెల్ యాకోబుని సడన్ గా దర్శించావు, ఆ చేపలు పట్టే జాలర్లను సడన్ గా దర్శించావు. అలాగే సౌలుని సడన్ గా, దావీదుని సడన్ గా, అందరిని సడన్ గా దర్శించి వాళ్ళ లైఫ్ ని ఒక్క రోజులో మార్చి వేసేసావు. వాళ్ళ టైం వచ్చింది నాయన. అలాగే మాకు కూడా మా లైఫ్ అందరినీ కూడా ఒక్క రోజులో మార్చేసేసావు. మా అందరికి కూడా టైం ఇచ్చినందుకు, టైం తెచ్చినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.